స్తోత్రమెస్సే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ క్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దినం విశ్రాంతి దినం. ఎంతమంది మీరు దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడ్డారా? త్వరగా మీ పనులు ముగించుకుని మరి వారమంతా కాచి కాపాడిన విధానమును బట్టి మరొక విశ్రాంతి దినాన్ని అనగా ఆదివారం ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఆయన స్తుతించండి. ఆయన సన్నిధికి మీరు త్వరగా వచ్చి ఆయన ఆరాధించి స్తుతించాలి, ఆయన ఘనపరచాలి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఒక వాక్యం ఎలా ఉంటుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేద్దరు. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా క్రైస్తవుడుగా దేవుని బిడ్డలుగా మరి హృదయ శుద్ధి కలిగి మనం ఉండాలని తెలియచేస్తున్నాను. అలాగే ఆయన ఆరాధించదు అంటే ఆయన దేవుడు ఆత్మ ఉన్న దేవుడు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అనగా మనం దేవుని వాక్యం ఎలా ఉంటుంది, ఎలా అంటే మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన మీరు సత్యంలోనికి నడిపించబడుతురు అన్నట్టు వాక్యం ఉంటుంది కనుక మరి పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారిగా ఉండాలి. మన దేవుడు ఆత్మ కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆయనను పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మను పొందుకోవడానికి మరి సిద్ధపడండి. ఆయన ఆత్మను మరి మనం ప్రార్థన చేసినప్పుడు అడగాలి. అడిగినప్పుడు మరి ఆయన ఆత్మను మనకు దయచేస్తారని మీకు తెలియచేస్తూ, అలాగే మరి ప్రతి ఒక్కరూ సన్నిధి కోసం, సంఘాల కోసం, దేవుని సేవకుల కోసం, మరి అందరికీ రక్షణ కోసం మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఈ దినం విశ్రాంతి దినాన్ని ఎక్కడెక్కడైతే దేవుని సన్నిధిలో మీరు తెరిచి ఉంటారో ప్రభా, ప్రతి చోట నీ ఆత్మ దిగి వచ్చినట్లు ప్రతి ఒక్కరూ ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, భారతదేశ ప్రజలందరికీ నాయన, అధికారులకు, మంత్రులకు, నాయన, ప్రధానులకు అందరికీ కూడా నీ కాపుదల దయచేయమని, తోడండమని. ఇద్దరిని ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధాన సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడదాం. మరి దేవుని సన్నిధికి త్వరపడి వెళ్దాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.